నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కాంగ్రెస్ కు కంచుకోటగా పేరున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకువెళ్తున్నాయి. హోమ్ గ్రౌండ్ ప్రయోజనం ఉంటుందని ఆశించిన హస్తం పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ నేతలే పెద్ద తలనొప్పిగా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీఠమెక్కిన 2 ఏళ్ల తర్వాత పార్టీ సింబల్ పై జరుగుతున్న ఈ ఎన్నికలు జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఒక రకంగా యాసిడ్ టెస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా హస్తం పార్టీలో రెబెల్స్ బెడద అగ్రనేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. సొంత పార్టీ అభ్యర్థులే రెబెల్స్ గా మారి అధికార పార్టీ ఓట్ల బ్యాంకు కన్నం వేసేలా కనిపిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత ప్రభావం, ఎవరి వల్ల ఎవరికి నష్టం, రెబెల్స్ వెనక్కి తగ్గుతారా లేదంటే బరిలో నిలుస్తారా? ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల సమరంపై మా స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ కంచుకోటైన నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గుర్తుపై జరుగుతున్న తొలి మున్సిపల్ ఎన్నికలు కావడంతో జిల్లా మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఇవి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఐక్యంగా నిలబడతాం, విడిపోయాం, పతనం అవుతాం అనే సూత్రాన్ని అమలు చేయాలని పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ గా ఉంది. మొత్తం 19 మున్సిపాలిటీల్లో నకరికల్ మినహా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిగిలిన 17 మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అభ్యర్థుల ఎంపిక విధానమే రెబల్స్ సమస్యకు మూలమన్న విమర్శలు పార్టీ లోపలే వినిపిస్తున్నాయి. మెరిట్ కంటే పక్షపాతం అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేలు సొంత ఎజెండా అమలు చేశారన్న టాక్ వినిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే పార్టీ విధేయులను పక్కన పెట్టి తమ అనుచరులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ప్రాధాన్యం ఇచ్చారన్న అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. దీని ఫలితంగానే 18 మున్సిపాలిటీల్లో 407 వార్డులకు కాంగ్రెస్ నుంచి ఏకంగా 1267 మంది నామినేషన్లు దాఖలు చేయడం పార్టీ అగ్రనేతలను కంగు తినిపిస్తోంది. అభ్యర్థుల సంఖ్య పెరగడం పార్టీ క్యాడర్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం సెగలు పుట్టిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇక అసలు ఆట మొదలైంది. ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తు. బరిలో నిలిచిన వారు గెలుపు గుర్రాలు కావాలని చూస్తుంటే లోపల ఉన్న అసమ్మతి జ్వాలలు మాత్రం అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఎన్నికల బరిలో సొంత పార్టీ వారే అడ్డంకిగా మారకూడదని ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగారు. ఫోన్లలో విన్నపాలు, ప్రత్యక్షంగా చర్చలు, హామీల వర్షం, ఇలా నయానా భయానా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. కానీ చెవిటోడు ముందు శంఖం ఊదినట్లు చాలా చోట్ల రెబెల్ అభ్యర్థులు ససేమిరా అన్నారు. చివరి నిమిషం వరకు నష్ట నివారణ చర్యలు చేసినప్పటికీ ఫలితం మాత్రం ఆశాజనకంగా లేదు. మంత్రులు సైతం రంగంలోకి దిగి బుజ్జగించిన అవకాశం మాది, పోరాటం మాదే అంటూ రెబెల్స్ భీష్మించుకొని కూర్చున్నారు. పార్టీ మీద కోపంతో స్వతంత్రులుగా మారి గెలుపు అవకాశాలను దెబ్బతీసే పనిలో కొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రెబల్ బెడద నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ప్రధాన పట్టణాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నల్గొండ కార్పొరేషన్లో అసమ్మతి రాగం గట్టిగా వినిపిస్తోంది. ఇక్కడ అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు శాపంగా మారేలా ఉన్నాయి. మిర్యాలగూడలోనూ అదే పరిస్థితి. టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు గెలుపును అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇక సూర్యాపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ ఓట్లను చీల్చేందుకు స్వతంత్ర అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. దేవరకొండలో పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంది. స్థానిక నాయకత్వంపై ఉన్న అసంతృప్తి రెబల్స్ రూపంలో బయటపడింది. భువనగిరిలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కుదరకపోవడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. చిట్యాల, నందికొండ మున్సిపాలిటీల్లో కూడా అధికార పార్టీ ఓట్లు చీలిపోయే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఏకగ్రీవం కొరకు అభ్యర్థుల పార్టీ మార్పులు రాజకీయ చర్చకు దారితీయగా కోదాడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కిడ్నాప్ అంశం తీవ్ర కలకలం రేపింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఆశావహులతో పాటు బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన లీడర్లు కూడా టిక్కెట్ల కోసం పోటీ పడడంతో ఎమ్మెల్యేలపై ఒత్తిడి మరింత పెరిగింది. యుద్ధం పీక్స్ కు చేరింది. కౌన్సిలర్తో పాటు చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం రాజీ పడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫేస్ టు ఫేస్ తలపడుతుండటంతో జిల్లా ఎన్నికల బాధ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇక కొన్ని మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ సమీకరణాలు కూడా కాంగ్రెస్కు సవాల్గా మారాయి. సోషల్ ఇంజనీరింగ్ ఫెయిల్ అయితే వచ్చే ఇబ్బందులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనరల్ మహిళలకు రిజర్వ్ అయిన మున్సిపాలిటీల్లో పోటీ తీవ్రంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అగ్రకులాల ప్రభావం తక్కువగా కనిపించినా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు గట్టిగా పోటీకి దిగడంతో సామాజిక సమీకరణాలు మారుతున్నాయి. ఎవరికి ఎలా సర్ది చెప్పాలన్నది ఎమ్మెల్యేలకు అంతు చిక్కని పరిస్థితి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ అన్ని మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో పోటీకి దిగడం ముక్కోనపు పోటీను తప్పనిసరిగా మారుస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు, రెబల్స్ కూడా గట్టిగానే నిలబడడంతో ఫలితాలు ఊహించలేని స్థితి నెలకొంది. మొత్తానికి కాంగ్రెస్ కంచుకోటగా భావించే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెబల్స్ టెన్షన్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. విభజించి పాలించు పాలసీ ఇతర పార్టీలకు కలిసి వస్తుందా అన్న భయం అగ్రనేతల్లో కనిపిస్తోంది. రెబల్స్ బరిలో కొనసాగితే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ కు నష్టం జరిగే ప్రమాదం స్పష్టంగా ఉంది. ముందుగానే బుజ్జగింపులు పూర్తి చేయకపోవడం ఇప్పుడు ఇబ్బందిగా మారింది. అగ్రనేతల మాట వినని రెబల్స్ పార్టీ లెక్కలను తలకిందులు చేస్తారా లేక అధికార పార్టీ అంచనాలు నిజమవుతాయా అన్నది మున్సిపల్ ఎన్నికల ఫలితాలే చెప్పాలి.